హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే నేను మార్నింగ్ దోశ వేస్తున్నాను గైస్ టిఫిన్లోకి. సో నార్మల్ దోశ అయితే కాదు, పన్నీర్ దోశ వేసాను. పన్నీర్ ఇంకా క్యారెట్ ఆనియన్స్ అవి గ్రేట్ చేసి వేసాను. అండ్ చట్నీస్ వచ్చేసి నేను పీనట్ చట్నీ, ఇంకా పుదీనా, ఇంకా కొరియాండర్ చట్నీ ఒకటి చేశాను. అండ్ ఇవి నేను పన్నీర్ అయితే నేను జియో మార్ట్ నుంచి ఆర్డర్ చేశాను గైస్. నాకు ఒక్కొక్కటి 50 రూపీస్ పడ్డాయి అనమాట. సో ఆఫర్లో వస్తుంది కదా అని చెప్పేసి ఆర్డర్ చేస్తాను. బాగా వచ్చాయి గైస్. సో లంచ్లోకి అయితే నేను పన్నీర్ కర్రీ చేస్తున్నా, పన్నీర్ విత్ మిల్ మేకర్ కర్రీ. సో నాకు వచ్చిన స్టైల్లో నేను చేశాను గైస్. అది కూడా నేను యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూసి, సో ఆ వీడియోని బేస్ చేసుకొని సేమ్ అలానే చేశాను అనమాట. సో ఇంతకీ రెసిపీ ఏంటంటే, ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ ఇంకా కొన్ని బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, సో అవి లైట్గా వేసాను, బిర్యానీ ఆకు అదంతా. అండ్ ఆనియన్, టమాటో కొంచెం అవి ఫ్రై చేశాను గైస్. సో అవి కొంచెం పక్కన మిక్సీ జార్లో తీసేసుకున్నాను, ఫ్రై చేసిన ఆనియన్స్ ఇంకా టొమాటో. అందులో కొన్ని క్యాష్యూస్, ఇంకా రెడ్ చిల్లీ, ఇంకా కొంచెం కర్డ్, చిల్లీ పౌడర్, సాల్ట్ అవి కూడా యాడ్ చేశాను. అండ్ యాడ్ చేసి అవి చక్కగా ఒక థిక్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేసాను గైస్. అది అందులోనే కొంచెం నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసాను మిక్సీ చేసేటప్పుడు. అండ్ ఆ పేస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి ఒక హాఫ్ ఆఫ్ ది ఆనియన్ ఇంకా చిన్ని టమాటో వేసాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్నాం కదా, సో ఆ థిక్ పేస్ట్ని అందులో వేసేసి కొంచెం ఫ్రై చేసి అందులోనే మిల్ మేకర్ కూడా ఫ్రై చేస్తాను గైస్. సో అది ఫ్రై అయిన తర్వాత మనం స్టార్టింగ్లో పన్నీర్ అనేది ఫ్రై చేసి పెట్టాం కదా, సో ఏదైతే పన్నీర్ ఉందో ఆ పన్నీర్ కూడా మనం ఇందులో యాడ్ చేసి కొంచెం ఎంత గ్రేవీకి, మీకు ఎంత గ్రేవీ కావాలో అంత కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. అండ్ కాసేపు అది కుక్ అయిన తర్వాత లాస్ట్లో ఇంకా గరం మసాలా, ఇంకా ధనియాల పౌడర్, జీరా పౌడర్ యాడ్ చేసుకున్నాను. అండ్ దింపే ముందు అయితే కొత్తిమీర యాడ్ చేశాను గైస్. అంతే, రెసిపీ అయిపోయినట్టే గైస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్.